కష్టపడ్డాడు ప్రియులరా, తన ప్రాణాన్ని పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, మరణించాడు, మరణమును జయించాడు, పాతాళ లోకపు తాళపు చెవుల్ని తీసుకున్నాడు, పరిశుద్ధుల్ని చెరలను చెరగా తీసుకొని వెళ్ళాడు, మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం కాకపోయి ఉంటే మనకు క్రైస్తవ్యమే లేదు, క్రీస్తే లేడు. ఈ యొక్క రక్షణ ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు కలిగి ఉన్నది ప్రియులరా. అంత గొప్ప విశ్వాసాన్ని మనకిచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలంలో మరి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఒకసారి చదవమని మనవి ప్రియులరా. మీనమ్మ ఉన్నారు కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదవమని మనవి ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రిక. హలో వినపడుతుందండి? అమ్మ వినొస్తుంటండి. 4వ అధ్యాయం 1 నుంచి అండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండము. వారిని ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిను కాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడిని. వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చాలు. దేవుడు ఈ వాక్యమును దీవించి విరిచి మనకు వడ్డించి మనకు తన మాటలను వినిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువా, సర్వశక్తిమంతుడువా, కృపగలిగిన దేవుడువా అన్న అనుమానాల నుండి నా ప్రభు, మీరు మాకు రక్షణ ఇచ్చి ఉన్నారా? మీరు మాకు విశ్రాంతి కలుగ చేస్తున్నారా? ఈ విశ్రాంతి మాకుందా ప్రభువా? ఈ ప్రశ్నలన్నిటినీ మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. సమాధానం గొప్ప దేవా, ఈ ఉదయ కాలంలో నీ విశ్రాంతిలో ప్రవేశించుట దేవా, నీ విశ్రాంతిలో ప్రవేశించుట అన్న నీ వాక్యమును మేము ధ్యానించుతూ ఉండగా అనోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అగినట్లు నాయన మీరే మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచు నాను మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, మొదటి వచనాన్ని 2వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామమ్మా.
మొదటి 2 వచనాలని ఒకసారి చదువుకుందాం పిల్లరా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదవబడినటువంటి వాక్యమును గనుక మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం మొత్తం 4వ అధ్యాయం మొత్తం, లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం నుంచి ఒకవేళ మనం చదువుకుంటూ గనుక వెళితే ఈ వాగ్దానం మనకు ఇవ్వబడి ఉన్నది. ఆయన విశ్రాంతిలో, దేవుని విశ్రాంతిలో ప్రవేశించడము ఎలాగా, హౌ టు ఎంటర్ ఇంటు ది గాడ్స్ రెస్ట్, దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడం ఎలాగా. మరి ఈ మాట ఎవరికి చెప్తూ ఉన్నారండి? ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాట ఎవరికి చెప్తూ ఉన్నారండి? ఏమన్నా చెప్పగలుగుతారా? హెబ్రీ సంఘానికి రాశారు. చాలా సంతోషం. మన పరిస్థితి ఏమిటి ఈరోజు అయ్యా? మన పరిస్థితి ఏమిటి? మనకు కూడానా? అంటే మనం ఇప్పుడు ఆయన విశ్రాంతిలో మనం లేమా? ఇప్పుడు మనకు ప్రవేశం లేదా? మనం రక్షణ పొందుకోలేదా? పరిశీలించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఒక నిమిషం మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే అండి, ఈ వాక్యం ధ్యానం చేయుచున్నంతసేపు నా మనసులో ఒక ప్రశ్న నెరవేరింది. అయ్యా, నీవు నన్ను రక్షించావు, నేను రక్షణలోనికి వచ్చి ఉన్నాను, నీ నామములో నాకు క్షేమం ఉంది, నీవు రాబోతున్నావు, పునరుద్ధానంలో నాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి నేను ఎక్కడికి పోతాను ప్రభువా, నీ రక్షణలోనికి రాకుండా, లేకపోతే నీ విశ్రాంతిలోనికి రాకుండా అనేటువంటి మాటతోటి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ మాటను నేను గమనించినప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, క్రీస్తులో రక్షణని మనకు సూచిస్తూ ఉంది ప్రియులరా. ఈ యొక్క రెస్ట్ అనేటువంటిది, లేకపోతే విశ్రాంతి అనేటువంటిది క్రీస్తులో మనకు రక్షణను సూచిస్తూ ఉంది. ఆయన మనల్ని రక్షించి ఆయన విశ్వాసములోనికి మనల్ని నడిపించిన దేవాతి దేవుడు, ఆయన వాక్యమును మనకు వినిపించి మనము దాన్ని విశ్వసించినట్లు చేసిన దేవుడు మనకు ఒక నిరీక్షణను దయచేసి ఆ నిరీక్షణ ద్వారా ఆయన యొక్క రక్షణలోనికి, ఆయన యొక్క విశ్రాంతిలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఈ నడిపించుచున్న దేవాతి దేవుడు ఎవరి గురించో, ఒక హెబ్రీయుల గురించి, లేకపోతే విశ్వాసుల గురించి, లేకపోతే లోకముని గురించి కాదు. ఎవరైనా గాని తప్పిపోతారేమో అన్నటువంటి దాని గురించి ఆయన ఇక్కడ మనకు హెచ్చరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంతకు ముందుగానే యెహోషువ గ్రంథమును మనం గనుక చదివితే 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. Book of Joshua chapter 1 verse 18. అవును. నీ మీద
తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషునకు ఉత్తరం ఇచ్చిరి. మళ్ళొకసారి చదవండి మా. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. హల్లెలూయా. మరి వీరు విశ్రాంతిలోనికి ప్రవేశించారా? ప్రవేశించలేదా? ప్రవేశించలేదంట. ఎందుకు? ఆయన మాట తిరగబడి అవిధేయత అని ఒక మాటలో చెప్పొచ్చా మనం? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనం తల్లి. 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. అవిధేయత. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనము అవిధేయత చూపడము ప్రియులారా. అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒక్కసారి. 11వ అధ్యాయం 8వ వచనం. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసిదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ప్రియమైనటువంటి వారులరా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త ప్రకటించబడినది వారికి కూడా ముందుగా, కానీ ఏమయ్యారమ్మా వాళ్ళు? అవిధేయులయ్యారు. నీవు నేను విధేయత చూపించాం. విధేయత చూపించినటువంటి నీవు నేను ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడం అనేది గ్యారంటీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. నీకు నాకు ఆ యొక్క ధన్యత ఉంది. ఈ యొక్క విశ్రాంతి పాత నిబంధనలో ఏదైతే సృష్టి ఆరంభంలో ఆయన మనకు చెప్పిన మాట ఉందో, 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు అన్నటువంటి విశ్రాంతే కాదు ప్రియులారా. ఇప్పుడు నీకు నాకు ఒక విశ్రాంతి ఉంది. ఈ విశ్రాంతిని గురించి చాలా సేపు ధ్యానం చేసుకుంటూ వెళ్తే ప్రియులారా, ఆయన విశ్రాంతి అంటే ఏమిటి? ఏంటమ్మా? పడుకొని తొంగవడమా? పరలోకం అమ్మా. దేవుని రాజ్యం, దేవునికి స్తోత్రం ఒకటి. ఇంకా స్థలము లేకపోతే ఆయన రాజ్యము. ఇంకా అండి ఆత్మలో నెమ్మది కలిగి ఉండడం. ఆత్మలో నెమ్మది కలిగి ఉండడం, దేవునికి స్తోత్రం. ఇంకా పరలోకంలోకి వెళ్తాం. పరలోకంలోనికి వెళ్ళడం, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం. ఇంకా ఆయన 1000 సంవత్సరాల పరిపాలన. ఆయన 1000 సంవత్సరాల పరిపాలనలో పాలిభాగస్తులు కావడం. ఇంకా ప్రియమైనటువంటి వారులారా, సమయాతీతం అవుతుంది కనుక the God's rest is a state or a place where God rules and manages his own creation, free from the chaos and disorder, chaos that has come into existence because of the sin. పాపము వలన కలిగినటువంటి ఎడబాటు, దేవుని సృష్టిలో ఆయన పరిపాలనలో మనము పాలు పంచుకునేటువంటి ధన్యతను కోల్పోయాం. ఆ కోల్పోయినటువంటి ధన్యతను తిరిగి
నీకు నాకు ఇవ్వడం కొరకు, మన పాప దోషాపరాధములు క్షమించడం కొరకు యేసు క్రీస్తు ప్రభువుని బలిగా పెట్టాడండి. ఆయన బలియాగము ద్వారా నీకు నాకు మన పాపాల్ని ఒప్పుకున్నాం గనుక క్షమాపణ దయచేసి ఈ విశ్రాంతిలోనికి తీసుకొని వచ్చాడు. ఆదాము తను పాపము చేయక మునుపు, లేకపోతే ఆ పండు తినక మునుపు, ఆజ్ఞాతిక్రమము చేయక మునుపు ఆయన ఏం పని చేయకుండా తొంగొన్నాడా? లేదు. హీ వాజ్ దేర్ డూయింగ్ సమ్ వర్క్ ఆర్ ది అదర్. పరిపాలనలో పాలిభాగస్తులై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులరా, ఎంత గొప్ప ధన్యత. కానీ నీవు చేయుచున్న దానికన్నా దేవుని చిత్తానుసారంగా నీవు చేస్తే ఆశీర్వదించబడతావు అన్నటువంటిది ఒక మాట. మరి ఈ ఉదయ కాలంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. మన పరిస్థితి ఏముంది ఈ రోజు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం తల్లి. 28వ వచనం. ఆ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా సమస్త నా యొద్దకు రండి. వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిది. ఏం చేయాలంటమ్మా? ఆయన యొద్ద నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకోండి. ప్రియమైనటువంటి వారలారా, ఆయన కాడి ఎత్తుకోవాలి. ఆయన కాడి ఎత్తుకున్నప్పుడు నీకు విశ్రాంతి, మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణమునకు విశ్రాంతి, నీకు విశ్రాంతి, నీ జీవితానికి విశ్రాంతి. ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. ఇది నిజమా? ఆయన కాడి ఎత్తుకున్నందుకు నీకు విశ్రాంతి కలుగుతాయా, కష్టాలు కలుగుతాయా? మాట్లాడాలి. కష్టాలు అమ్మా, కష్టాలు కలుగుతాయి. మరి ఈయనేంటి విశ్రాంతి అంటున్నాడు? అని సంతోషం ఉంటుంది దాని. ఎందుకంటే నీ శ్రమ మొత్తము మోయుచున్నవాడు ఆయనే. నీవు లేవు. ఈ లోకమునకు నీవు మరణించావు, క్రీస్తులో జీవించుచున్నావు. ఆ ధన్యత ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు బాప్తిస్మము ద్వారా కలిగినది. నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆయనను లేపిన ఆత్మ నిన్ను కూడా లేపుతుంది. హల్లెలూయా. ధన్యత అండి, ఎంత ధన్యత ప్రియులరా. అంటే ఈ యొక్క విశ్రాంతి పూర్వము ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, రాబో దినముల్లో కూడా ఉంటుంది. ఎవరికి? విశ్వాసులకి. ఎప్పుడు వారు తమ విశ్వాసం జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు. భయపడుతూ ఉన్నాడు ఆయన ఒకసారి, ఏం జరుగుతుందో అన్నటువంటి దాని కొరకు ఆయన భయపడుతూ ఉన్నాడు ప్రియులరా. 4వ వచనాన్ని చూడండమ్మా ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం అండి. అమ్మా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. లేదు తల్లి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నాన్న. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు 7వ దినమునందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిను కాక ఆ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి. ఇదిను గాక
ఈ వారు చోటుననే నా నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. 6వ వచనం అమ్మా. కాగా కాగా ఎవరో ఆ. కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము కనుకను ఏమ్మా, ముందు ఎవరో కొందరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను ముందు ముందు సువార్త సువార్త వినిన వినినవారు వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుకను. ప్రియమైనటువంటి వార్లారా, దేవాతి దేవుడు సువార్తను నీకు నాకు అందించాడు. ఆయన పునరుద్ధానమే ఒక గొప్ప సువార్త. ఆయన పునరుద్ధానమే మనకు నిరీక్షణ. ఇంత గొప్ప నిరీక్షణ ఇచ్చినటువంటి దేవాతి దేవుడు మనకు విశ్రాంతిని దయచేస్తూ ఉన్నాడండి. ఈ యొక్క విశ్రాంతిలోనికి పోకపోతామేమో అన్నటువంటి మాటను బట్టే 11వ వచనాన్ని చూడనమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ద డిజొబీడియన్స్. దేనికి డిజొబీడియన్స్? ఆయన మాటకు. దేనికి డిజొబీడియన్స్? ఆయన యొక్క ఆజ్ఞలకి. దేనికి డిజొబీడియన్స్? ఆయన మన కొరకై పెట్టినటువంటి పని ఎడల అవిధేయత. ప్రియులారా, ఎప్పుడైతే ఇట్టి అవిధేయతను కలిగి ఉంటామో మనము ఆయనకు వ్యతిరేకులం అయిపోతాం కనుక మనము పాడైపోతాం. ప్రియులారా, జాగ్రత్త వహించాలని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అంటే మనము పడిపోవడానికి ఉన్న కారణములలో కొన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మళ్ళొకసారి చదవమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. ఏంటమ్మా? దేవుని చిత్తము ఏదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. ఏం తెలుసుకోవడానికి మనసు మారాలి? దేవుని చిత్తమును తెలుసుకోవడానికి మారాలి. కీర్తన 115 3వ వచనం చూడండి అమ్మా. 115వ దావీదు కీర్తన 3వ వచనం చూడండి అమ్మ ఒకసారి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఎవ్రీథింగ్ హి ఇస్ డూయింగ్. ప్రతిదీ, నీ ప్రతి అవసరము ఆయనే చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవ్రీథింగ్ హి ఇస్ డూయింగ్. 135వ దావీదు కీర్తన 6వ వచనంలో కూడా ఈ మాట కనబడుతుంది. ఆయన చిత్తము నెరవేరుతూ ఉంది. అందుకని అనుదిన ప్రార్థనలో, ప్రభు ప్రార్థనలో నీ చిత్తము నెరవేరునుగాక అనే మాటను చెప్తూ ఉంటాం మనం. అవునా కాదా? ఇది దేశాలకు కూడా వర్తిస్తుంది, మనుషులకు కూడా వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యెషయా గ్రంథము 48:14 వచనాన్ని చూడండి అమ్మా. దేవుని చిత్తము 48:14 వచనం. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా
యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. ఆయన హల్లెలూయా. బాహుబలము ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయను, భారతదేశానికి చేయను, ప్రపంచానికి చేయను. His will is being done. మొదటి పత్రిక సమూయేలు 2వ అధ్యాయం 25వ వచనం చూడండి అమ్మా. మొదటి సమూయేలు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 25వ వచనం తల్లి. 25వ వచనం. ఆ నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. హల్లెలూయా. చాలు తల్లి. ఇక్కడ దేశాన్ని గురించి మాట్లాడాం, మన మనుషుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరాలి, అవిధేయత ఉండకూడదు. ఎందుకంటే నీవు నేను విశ్వసించినటువంటి దేవాతి దేవుడు ఒక మాటను చెప్తూ ఉన్నాడు మనకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం చూస్తారా తల్లి ఒకసారి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూడు తల్లి. పేతురాయన చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని తల్లి. అయినను నీ చిత్త ప్రకారమే అంటే తను మరణం పొందబోతూ ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు మేము నీతోటే ఉంటాం, చచ్చిపోతాం అన్న వాళ్ళు ఏమైపోయారు? నిద్రపోతున్నారండి. 42వ వచనం చూడమ్మా ఒకసారి. మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును కాక. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించును గాక. ఆయన చిత్తమును గుర్చి నీవు యోచించుచున్నావా, తెలుసుకుంటున్నావా లేదా? విధేయత చూపడం రెండవ మాట. మొదటి మాట నీకు నీవుగా ఆయన చిత్తమును తెలుసుకోవడానికి నీవు ఏం చేస్తున్నావు అన్నది ఇంకొక మాట. ఇదే విషయాన్ని మనం గమనిస్తే మార్కు సువార్త 14:36లో కనబడుతుంది, లూకా సువార్త 22:42లో కూడా కనబడుతుంది. ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మనము ఉండాలి. ఆయన చిత్తమును తెలుసుకునే బిడ్డలుగా మనము ఉండాలి. నీ జీవితానికి ఇది ప్రముఖమైనటువంటి మాట ప్రియులరా. ఎప్పుడైతే నీవు అవిధేయత చూపుతావో నీ జీవితమునకు వ్యర్థమైపోతుందండి. నీవు చాలా జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడనట్లయితే తలుపు వేయబడుతుంది, నువ్వెవరో తెలియదు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి ఒక మాటను చూడండి తల్లి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి చూడండి అమ్మ ఒక్కసారి. నీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు తల్లి. ఏమ్మా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఇవి నీకున్నట్లయితే, భ్రష్టుడు అయి ఉంటే, వ్యభిచారి అయి ఉంటే నువ్వేమైపోతావో? దేవుని కృప నుండి తప్పిపోతావో. అప్పుడు ఏమవుతుంది? చేదైన వేరు నీలో మొలుస్తుంది. అదే ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఏసావు నుండి పోగొట్టింది ప్రియులారా. కాబట్టి 21వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. హల్లెలూయా. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే ఏమంటున్నాడు? నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ప్రియమైన వారులారా, పాపము చేయుచున్న ఎవరైనా ఉన్నట్లయితే వారు భయపడుతున్నట్లా, వణుకుచున్నట్లా, లేకపోతే వారి యొక్క పనులు వారు చేస్తూ ఉన్నట్లా? మాట్లాడాలి. అవిధేయులు అయిపోయారు వాళ్ళు. ఎవరైతే అవిధేయులు అయిపోయారో ప్రియులారా, నేనేం చెప్పాను ఇంత ముందు మీకు? ఆయన విశ్రాంతి అని అంటే ఆయన పరిపాలనలో, ఆయన సృష్టిని ఆయన పాలిస్తున్న దగ్గర నీవు నేను సహజీవనం చేస్తాం, ఆయనతో ఉంటాము. మనకు ఒక పిలుపు ఉంది. చూడండి 22వ వచనం చూడండి తల్లి. ఇప్పుడైతే సియోనును కొండకును, నంబర్ 1 సియోను కొండ ఏముందది? జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేము. వేల కొలది దూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసు యొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. వచ్చి ఉన్నారా? ప్రియమైనటువంటి వారులరా, జీవము గల దేవుని పట్టణములోకి ప్రవేశించిన నీవు, పరలోక యెరూషలేమునకు ప్రవేశించిన నీవు, వేవేల కొలది దేవదూతల యొద్ద పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘము ద్వారా నీవు ఆయనను స్తుతిపరుస్తున్న నీవు పాపమునకు దూరమై ఉన్నావు. నీవు పరిశుద్ధురాలువే. ఏమైనా తప్పిపోతావేమో అన్న హెచ్చరిక, నీవు తప్పిపోతావేమో అన్న జాగరూకత మాత్రమే ప్రియులరా. ఒకవేళ నేను అనుకోవడం లేదు ఈ గ్రూప్ లో ఎవరన్నా ఉన్నారని, ఒకవేళ ఎవరన్నా ఉన్నట్లయితే ప్రియులరా, లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడే వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరును మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో భోజించితివే అని చెప్పసాగుదురు. అయితే ఏమవుతుందండి? అయితే ఏమవుతుంది? తలుపు మూయబడినది. నీ యొక్క ధన్యతను పోగొట్టుకున్నావు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు పోగొట్టుకున్నావు ప్రియులారా. కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. నా సిలువను ఎత్తుకోండి అన్న దేవాతి దేవుడు ఒక మాట చెప్తున్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుతున్న వారిని చేసుకొనుడి. బంధకంలో ఎవరున్నారండి? ఎవరి బంధకంలో ఉన్నారండి? అపవాది బంధకాల్లో ఉన్నారు. హల్లెలూయా. ఏమిటి అపవాది బంధకం అంటే? పాపము, శాపము. ప్రియమైనటువంటి వారులారా, మీరు అనుకుంటారేమో అన్యులు చాలా సంతోషంగా ఉన్నారని, లేకపోతే డబ్బులు కలిగి ఉన్నారని. ఎవని దుఃఖం వాని హృదయానికే తెలుస్తుంది ప్రియులారా. అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఏమవుతారో వారికే తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి మీరు అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. సువార్త పరిచర్యలో, ఈ రక్షణ పరిచర్యలో విశ్రాంతి కలిగి ఉన్నది గనుక మనము జాగ్రత్తగా ముందుకి కొనసాగాలి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40-41 వచనాన్ని చూడండమ్మా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40-41. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేస్తున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ప్రియమైన విశ్వాసే, అయ్యా అమ్మా, నీవు ఈ దేశములో దేవుని చేత పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నాటబడి ఉన్నావు. నీవు నాటబడి ఫలిస్తూ ఉన్నావు. నీ ఫలితం ఎలాగో వచ్చిందో తెలుసా ప్రియులారా? ఎవరైతే అవిధేయులై ఉన్నారో వారు ఏమైపోయారు? అవిధేయులు ఏమైపోయారండి? ఏమయ్యారమ్మా అవిధేయులు? విశ్రాంతిలోకి వెళ్ళకూడదు. పోగొట్టుకున్నారు, ఆ ధన్యతని పోగొట్టుకున్నారు. ఆ కొమ్మలు విరవబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనం ఉంది ప్రియులరా. ఒక్కసారి చూడండి. రోమీయులు 11వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, వినండి ప్రియులరా, కొమ్మలలో అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో కొమ్మలు ఉన్నాయి, కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు 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 ఇక్కడ చేయి పెట్టుకో. మేనమ్మా వసంత్ కుమార్ నీ పేరు. నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుతున్నది గాని నీవు వేరుని భరించటలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. ప్రియమైనటువంటి వారలారా, తన బిడ్డలు అవిధేయులై ఉన్నారని నిన్ను ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు నీ మధ్యకు వచ్చాడు, నిన్ను అంటు కట్టాడు, ఆయన నిన్ను భరిస్తున్నాడు. 20వ వచనం చూడండమ్మా. మంచిది, వారు అని అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి ఎవరు ఆయన బిడ్డలు అవిధేయులైనప్పుడు విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావా? విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసము. గర్వింపక భయపడము. దేవుడు
స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. ధైర్యంగా ఉండు. ఆయన నీ కొరకు చేసిన ప్రమాణం ఎక్కడికి పోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. నీవు దేవుని బిడ్డవి, నీ కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. నీవు దేవుని బిడ్డవా, ప్రజవా కాదా? అవును, దేవుడి బిడ్డ. ఏమ్మా, అవునా కాదా? అవును. మరి మీకు విశ్రాంతి ఉందా లేదా? ఉంది. ఉంది. హల్లెలూయా. ఆమేన్. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాని నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు కదా. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే నీకు విశ్రాంతి నిలిచి ఉన్నదో, నీవు విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నావో, ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. మేఘ స్తంభముగా నిలబడుకొని ఉన్నాడు, అగ్ని స్తంభముగా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ప్రేమ నీకు ఉన్నది ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఒకసారి. 3 నుండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి. 3వ వచనం 4వ వచనం తల్లి. 3, 4. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఆపుదాం అమ్మా ఇక్కడ. ఒకవేళ ఎవరైనా అవిశ్వాసులుండి మేము నమ్మమండి అన్నంత మాత్రంలో దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా అండి? పోడు. అట్లా అనకూడదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాఖ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. నీ గర్వం, నీ అత్యాశ నిన్ను ఆ విధంగా చేస్తాదేమో, కానీ దేవాతి దేవుడు నిన్ను నన్ను పాత నిబంధనలో చేసిన విధంగా మాట్లాడట్లేడండి. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఆ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఈ మాట చదివినప్పుడు ఎంత ఆనందమో. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ద ప్రజెంట్ టెన్స్. ఇప్పుడే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం ప్రియులారా. దేవుని చిత్త ప్రకారం నీవు చేస్తున్నావా, లేకపోతే ప్రభువా అని నీవు వెళ్ళిపోతున్నావా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తాడండి దేవుడు? అప్పుడు నేను ఎన్నడను ఎరగను అంటాడు. కాబట్టి నీవు ఉన్న పాటున పరిగెత్తి రావాలి, మార్పు చెందాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులరా. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయన ప్రతివాడు
ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. మరి ఆయన మాట వినాలా వినద్దా? వినాలి. వినాలి. ఇక్కడ ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు తప్పిపోయిన వాడే అవుతాడు. ప్రియులరా, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చూడండి అమ్మా. మత్తయి సువార్త 24వ నమ్మకమైనటువంటి అధ్యాయం. వాడిగా ఉండాలి, బుద్ధిమంతుడైన దాసుడిగా ఉండాలి. ఈ దినం నాకు ఒక ఆనందం వేసేది ఏంటి తెలుసా? ఈ గ్రూపు సుందర్రావు గారి గురించి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ దాసుడయ్యా, అయ్యా నువ్వు ప్రేమించిన దాసుడయ్యా, అయ్యా నువ్వు ఏర్పరచుకున్న దేవుడయ్యా, అయ్యా ఆయన లేని లోటు కనబడుతుందయ్యా. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇది నిజమా అబద్ధమా? ఇది నిజమా అబద్ధమా? ఎందుకంటే ఆయన నమ్మకమైన దాసుడో, బుద్ధిమంతుడైన దాసుడో, యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడైతే అలా కనబడతాడో వాడు ధన్యుడో. ఎప్పుడైతే ఆడు ధన్యుడు అవుతాడో, యావదాస్తి మీద వానిని ఉంచుతాను అని నిశ్చయముగా మన ప్రభువు చెప్తూ ఉన్నాడు. చదవండి అమ్మ ఒకసారి 24 మత్తయి సువార్త 45వ వచనమమ్మ. 45-46. యజమానుడు తన ఇంటి వారికి తగిన అన్నము పెట్టుటకు తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చొప్పున వినేటువంటి వాడేనమ్మా ఆ దాసుడు. ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తామో వారే ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక చెప్తాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు కదండి. ఎక్కడికి? పరలోకానికి. కాబట్టి ప్రియులారా, మనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నమ్మకమైన దాసుడిగా ఉండాలి. మనము ప్రతి దినము పెళ్లి కుమారుని ఎదుర్కొటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకల గురించి సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు చాలా చక్కగా చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, నిద్రపోయారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. వీళ్ళిద్దరి గురించి విన్నటువంటి మాట, వీళ్ళు నిద్రపోయారు ఇద్దరు కూడా. కానీ నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి, భయపడుతూ ఆయనని మహింపరుస్తూ ఉండాలి, సత్యవంతుడుగా ఉండాలి. అదే అదే ఏం కన్యక చెప్పండి? ఏం కన్యకగా ఉండాలండి? బుద్ధిగల కన్యక. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళొకసారి ఈ ప్రసంగం చేయమని అడగాలి డాక్టర్ గారిని. ఏం కన్యకగా ఉండాలి? పవిత్రమైన పవిత్రమైన కన్యకగా. హల్లెలూయా. పవిత్రమైన కన్యకగా ఉండాలి, పవిత్రమైన కన్యకగా ఉండాలి. దేవాతి దేవుడు మనకు అట్టి ధన్యతను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, మనము ఆయన మాట వినాలి, ఆయన విశ్వాసిగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన కొరకు ఆ విశ్రాంతి వేచి చూస్తూ ఉంది. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ 2వ పత్రిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమంటే మనల్ని ఆయన ఎరుగనను. మరియు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. వినువారిని చిరుపుటకే గాని
మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. చాలు తల్లి. Amen. ఇక్కడ చూడండి, ఆయన నీవు ఎరుగున్నావా, ఎరగలేదా? ఎరుగదు. నీవు ఎరిగి ఉన్నట్లయితే ఈ మాట నమ్మదగినది. ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయన కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగను. ఒక్కసారి అందరము యేసుక్రీస్తు ప్రభువా నిన్ను మేము ఎరుగుదుమయ్యా, నువ్వు మా రక్షకుడువయ్యా అని గట్టిగా చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువా మేము ఎరుగుదుము. నీవే మా రక్షకుడువయ్యా, రక్షకుడు నాయన, దేవుని కుమారుడవయ్యా, మా రక్షకుడవయ్యా. స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫిబ్రిలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. అవును తల్లి, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. వెనుక చెప్పబడిన ప్రకారము కాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నిర్ణయించిన విశ్రాంతి దినము యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. అంటే విశ్రాంతి నీ కొరకు నా కొరకు నిలబడుకుని. 9వ వచనం చూడండి అమ్మా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆపండి అమ్మా, నా కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని బిడ్డను, దేవుని ప్రజను, నా కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, నీ పనిని పూర్తి చెయ్యి. నువ్వు ఏమి ఒప్పుకున్నావో ఆ పనిని పూర్తి చెయ్యి. విశ్వాసం కలిగి జీవించు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడు. 11వ వచనం చూడండి 4:11 హెబ్రీ. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. అవిధేయత వలన పడిపోయిన వారి వలె కాకుండా మనము ఆయనను విశ్వసించి ఉన్నాం. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము ప్రియులారా, 12వ వచనంలో చక్కగా ఉంటుంది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. హల్లెలూయా. అయ్యా, పాపం కొరకు ప్రార్థన చేయండి. అయ్యా, అపరాధముల కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే నువ్వు క్షమించనంటే నీకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. అయ్యా, నేను ఏమైనా కానీ దారి తప్పాను, కొద్దిగా ఆలోచించయ్యా అంటే నీకు తెలియదు, ఆయన ఆలోచించాలి. ప్రేమైనటువంటి వారలారా, 13వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆయన దృష్టికి కనబడిని స్పష్టము ఏదియూ లేదో. ఆయన దృష్టికి కనబడిని స్పష్టము ఏదియూ లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కళ్ళదలక్కర్లేదండి, కళ్ళదలక్కర్లేదు. ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధానమును గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు ఒక మాటని వ్రాసుకున్నాడు. అత్తగారు, భార్య, ఆయన కలిసి హోలీ ల్యాండ్ కు వెళ్ళారు. హోలీ ల్యాండ్ కు వెళ్ళినప్పుడు పాపం వాళ్ళ అత్తగారికి అస్వస్థత చేసి ఆమె అక్కడనే ప్రభువు నందు నిద్రించిందంట. ఎందుకంటే అది ఆమె కోరికట. అప్పుడు ఆ టూర్ గైడ్ వచ్చి అడిగాడట, అయ్యా మరి ఈమెని ఇక్కడే ఒకవేళ మనం
సంస్కారం చేసి గిట్టే పెట్టాలంటే $2,000 అవుతాయండి. ఒకవేళ ఈమెని తిరిగి మీ దేశానికి తీసుకువెళ్తాను అని అంటే అక్కడ మీకు $300 అవుతాయండి. మరి ఇక్కడ భూస్థాప కార్యక్రమం చేద్దామా, లేకపోతే మీ ఊరు తీసుకెళ్తారా? ఇన్సూరెన్స్ ఉంటది, 300 మాత్రం కడితే చాలండి, అక్కడికి వెళ్ళిపోతామని చెప్పారు. మరి ఈయన గారు ఏమన్నాడంటే, అయ్యా ఏమన్నా చేయండి గాని ఈమెను మాత్రం ఇక్కడ పూడ్చిపెట్టద్దు, ఈమెను ఇక్కడ పూడ్చిపెట్టద్దు. అదేంటయ్యా, $2,000 ఇక్కడ పూడ్చిపెడితే చాలా ఖరీదు అవుద్దయ్యా, ఎందుకంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ పూడ్చిపెట్టద్దు, మా ఊరు తీసుకెళ్తాను. ఎందుకంటే 2,000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాను కూడా పైకి లేచి ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడయ్యా, ఇంకెంతకాలం నేను మా అత్తతో ఏగాలయ్యా, వద్దులే బాబు మా ఊరు తీసుకుపోతానని తీసుకుపోయాడు. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువు సజీవుడు, ఇది సత్యము. ఆయనకు తెలియంది ఏమి లేదు, ఆయనకు అన్ని తెలుసు ప్రియులారా. అందుకే 14వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. ఏప్రిల్ అండి. అవును తల్లి, ఇందాక ఆకాశముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టు. నువ్వేం ఒప్పుకున్నావమ్మా? ఏం ఒప్పుకున్నావయ్యా? ఏం ఒప్పుకున్నావు? నీవు ఒప్పుకున్న పనిని పూర్తి చేస్తూ ఉన్నట్లయితే ప్రేమైనటువంటి వర్లరా, ఆయన కనికరం కలిగిన దేవుడు, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ప్రేమైనటువంటి వారులారా, మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగినట్లయితే ఆయన మనకు గొప్ప దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, విశ్రాంతి దినానికి ప్రభువు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చూడండి అమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనము. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. చాలు తల్లి, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన అద్భుతాలని మనం ఎరిగి ఉన్నాం ప్రియులారా. ఈ రోజు నీకు నాకు కొత్తది కాదు. మళ్ళొక్కసారి నేను మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో ఉన్నటువంటి మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి ఒకసారి. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అంటున్నాడు. మరి వస్తారా? లేకపోతే నా బాధ ఏదో నేను పడతానయ్యా అంటారా? దావీదు భక్తుడు 116వ దావీదు కీర్తనలో ఒక మాట చెప్తాడు చూడండి, 7వ వచనంలో. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. ఓ విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవురాలను పేరు పెట్టుకున్న విశ్వాసి, తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. ఆయన గొప్ప దేవుడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 9-10 వచనాలను చూడండి అమ్మ ఒకసారి. దేవుడైన ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు. నన్ను 9-10. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు ఆపుదామమ్మా. పాత నిబంధనలో మన కొరకు చెబుతున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు, కానీ మీరు యోర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ ఉండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగచేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు ఈ విశ్రాంతిని
నీవు పాటించాలి విశ్రాంతి దినమును. మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాం ప్రియులారా? పరిశుద్ధ పట్టణానికి వెళ్తూ ఉన్నాము. ఆయనతో ఉండడానికి వెళ్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇట్టి ధన్యమైనటువంటి మాటలు మనము ఎరగాలి. ఎప్పుడైతే మనము ఆయన యొక్క విశ్రాంతిని మనము గమనిస్తున్నామో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు చక్కనైన మాటలు మొదటి నుంచి ఉంటాయి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆ శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసిన వీడా వీని కన్నవారా అంటే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అన్నాడు. ప్రియమైన వర్లారా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని క్రియలు నీ యందు కనబడాలి. దేవుని యొక్క మహిమ నీ ద్వారా కలగాలి. ఆయన ఈ లోకానికి వెలుగు. ఆయన ఈ లోకానికి వెలుగు. ఆయన నిన్ను నన్ను స్వస్థపరచు దేవుడు. మానవుల కొరకు చక్కనైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. లాస్ట్ కి ఒక్క మాట. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడింది, మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. నీ విశ్రాంతిలో నీవు ప్రవేశించాలంటే విశ్వాసంలో కొనసాగాలి. అవిధేయత ఉండకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనకు భయపడి ఆయన వాక్యాన్ని నీవు నెరవేరుస్తూ ఉండాలి. నీ జీవితంలో ధన్యమైనటువంటి అట్టి విశ్రాంతిలో ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరూ ప్రవేశించుదురు గాక. అట్టి ధన్యతను యేసుక్రీస్తు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు. అయ్యా